దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండగా అనేకమైనటువంటి అద్భుతాలు, మేళ్ళు ఎన్నో చేశారు అండి. రోగులను స్వస్థపరిచారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని లేపారు, గ్రుడ్డి వారికి సూపు, మోగవారికి మాట, సెమిటి వారికి వినికిడి ఇచ్చారు. అంతేకాకుండా నీటి మీద నడిచారు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టారు. ఇంత సర్వశక్తి కలిగిన దేవుణ్ణి గ్రుడ్డి వారిద్దరూ ఆయన మహిమను ఎరిగి ఉండి వెంబడిస్తున్నారు. మనము కన్నులుండి చూడలేక, చెవులుండి వినలేక అంధులమైపోతున్నాం. కానీ గ్రుడ్డివారు యేసుని గైకొన్నారు, యేసు ప్రభు వారిని తెలుసుకున్నారు. వారు యేసు ప్రభు వారిని వెంబడించారంట. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు, చూసారా, ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు, మాకు స్వస్థతి, మా కన్నులు తెరవండి ప్రభువా. వారు వేడుకుంటున్నారు యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు ఒక మార్గము, ఒక స్థలం నుంచి మరొక మార్గాన్ని వెళ్ళిపోతుంటే ఆ గ్రుడ్డి వారు దావీదు కుమారుడా అని ఎంతగా పిలుస్తూ ఉన్నారండి. యేసుప్రభు వారు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. యేసుప్రభు వారు వారి మాట విని దగ్గరికి పిలిచి, మీకేం కావాలి, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముచున్నారా? అవును, మొదట మనకు నమ్మకం ఉండాలి. నమ్మడం మన వల్ల అయితే నమ్మేవారికి అన్నీ సాధ్యమని ప్రభు చెప్తున్నారు. ఆ గ్రుడ్డివారు దేవునిని వెంబడించినప్పుడు ప్రభునేసుక్రీస్తు వారు వారి పట్ల కరుణ చూపారు, జాలి చూపారు, ప్రేమ చూపారు. అద్భుతంగా వారి కన్నులను తెరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ఏ సమస్యలున్నా, బాధలున్నా ప్రభునేసుక్రీస్తు వారిని వేడుకోవాలి. ఆత్మీయ గుడ్డితనం మనకు విడుదల కలగాలంటే ఆయన ప్రార్థించాలి. అన్ని విషయాల్లో దేవాతి దేవునికి మనం లోబడి భయభక్తులు కలిగి ఉంటే మన ఆత్మీయ మనోనేత్రలు తెరవగల దేవుడు ప్రభుని క్రీస్తు వారే. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకో, దేవునికి లోబడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎలాంటి కష్టమైనా నీకు తీర్చి విడుదలిచ్చే దేవుడు యేసు అనగా రక్షకుడు. నీవు రక్షకుని మీద ఆధారపడు. ఆయన నీ విశ్వాసాన్ని బలపరిచి, నీ ప్రతి విధమైన కీడు తప్పించి, నీ కన్నీళ్లు తుడిచి, నీకున్నటువంటి చేదు జీవితాన్ని మధురంగా మార్చి, బిడ్డలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఆర్థిక పరిస్థితులైనా ప్రభు నీకు సహాయంగా చేసి, నీకు దిక్కయ్యండి ఆయన నిన్ను ఆదరించబోతున్నారు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, పగటికి పగలు, రాత్రికి రాత్రి నేను మమ్మల్ని కాపాడుచున్నావు. గొప్ప దేవుడి కాలం మా ప్రార్థన అంగీకరించిన ఆయన, నిన్ను వెంబడించిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వలేదు. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు. యేసయ్య నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులను ప్రతి బిడ్డకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. నీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందు. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.